హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ శారద. నేను ఇవాళ మీకైతే ప్లమ్ కేక్ వేసి చూపిస్తున్నా అండి. ఇప్పుడు ఫెస్టివల్ సీజనే కదిగా, క్రిస్మస్ వస్తుంది, జనవరి 1 వస్తుంది. సో అందరు చేసుకుంటారు కాబట్టి ఇవాళ నేను చేసి చూపిస్తున్నా. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వీడియో చూడండి, ట్రై చేయండి. ఫుల్ వీడియో చూడండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కేక్ అయితే చాలా బాగా వచ్చింది. దీనికోసం ముందుగా అయితే కాజు, బాదం, చెర్రీలు అయితే కట్ చేసి పెట్టేసుకున్నా అండి. ఈ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా కాజు తీసుకున్నా. కొంచెం ఎక్కువ తీసుకున్నా ఏం కదండి, అన్నీ కలిసి ఒక కప్పు దాకా తీసుకున్నా ఏం కాదు. అలాగే బాదం 1 టేబుల్ స్పూన్, చెర్రీలు ఒక 2 దాకా అయినాయి, 1.5 స్పూన్ అయినాయి, అవి వేసేసుకున్నా. కిస్మిస్ 2 రకాల కిస్మిస్లు వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ ఎంత బాగుంటే అంత బాగుంటుంది ప్లమ్ కేక్. ఇవి బ్లాక్ కిస్మిస్లు అండి. ఇవి వేసేసుకొని ఈ పుచ్చగింజలు ఉంటాయి కదండి, వాటర్మెలన్ సీడ్స్, ఇవి కూడా వేసేసుకోవాలి. తర్వాత టూటీ ఫ్రూటీలు నేను గ్రీన్ అండ్ రెడ్ కలర్ 2 వేసుకుంటున్నా. ఇవైతే పెద్ద ప్యాకెట్స్ మొన్ననే తీసుకొచ్చుకున్నా అండి. కేక్లోకి యూజ్ అవుతాయి. చిన్న చిన్నవి అయితే ఎక్కువ రేట్ ఉంటున్నాయని 2 పెద్ద ప్యాకెట్స్ తెచ్చుకున్నా. ఇలా అంతా కలిసేలా ఒకసారి కలిపేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. దీనిలోకి అయితే నేను ఆరెంజ్ జ్యూస్ వేసుకుంటున్నా. ఒక 4 కాయలు ఫ్రెష్ అండి తెచ్చుకున్నాయి. ఇలా రసం తీసేసుకొని అందులో 1 కప్పు వరకు పోసేసుకోవాలి. 1 కప్పు మీరు డ్రై ఫ్రూట్స్ అన్నీ కలిపి 1 కప్పు తీసేసుకోండి. ఈ జ్యూస్ కూడా 1 కప్పు తీసేసుకోండి. నేను సంత్రా తీసుకుంటున్నా కండి. సంత్రా ప్లేస్లో గ్రేప్స్ అయినా వేసేసుకోవచ్చు. నా దగ్గర గ్రేప్స్ ఉండే అండ్ ఆరెంజ్ ఉండే అండి. నాకు ఆరెంజ్ ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది అనేసి నేను ఇవాళ ఆరెంజే తీసుకున్నా. ఇది కొనాల్సిన అవసరం లేకుండా పల్పి ఆరెంజ్ దొరుకుతుంది కదండి, అదైనా తీసేసుకొని పోసేసుకోవచ్చు. ఫ్రెష్ ఆరెంజ్ అయితే ఇంకా మంచిది. ఇలా కలిపేసుకొని నేను ఇది ఈవినింగ్ 7కి అట్లా కలిపానండి. నేను మార్నింగ్ చేశాను కేకు. ఇందులో నేను డేట్స్ వేసుకోవడం మర్చిపోయాను. ఆల్రెడీ నేను మార్నింగ్ ఇంకా చేస్తాము అనే టైంకి ఇలా డేట్స్ కట్ చేసేసి ఒక 2 అవర్స్ ముందు వేసేసుకున్నా అండి. అది ఆల్రెడీ మెత్తగానే ఉన్నాయి, సో ఈజీగా నానిపోతా. అంటే మామూలుగా టైం లేదనుకోండి, ఒక 4 అవర్స్ 1 అవర్ నానబెట్టేసుకుని కూడా వేసేసుకోవచ్చు. నేనైతే ఓవర్ నైట్ నానబెట్టేశానండి. తర్వాత ఇప్పుడు డ్రై ఇంగ్రీడియంట్స్ జల్లించుకోవాలి. 1 కప్పు మైదా, 1 పించ్ సాల్ట్ వేసేసుకోవాలి. ఇందులో కోకో పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా వేసేసుకోండి. టేస్ట్ బాగుంటుంది, కలర్ బాగుంటుంది. అండ్ బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్, ఇవి కూడా అండి డేట్ ఉన్నవి లేనివి చూసుకొని వేసుకోవాలి. డేట్ లేకపోతే కేక్ పొంగదు అన్నట్టు. ఇది నాది పాతది కొంచెం బాగాలేదు, నేను మళ్ళీ కొత్తది తీసుకున్న. బేకింగ్ సోడా ఇది ఒక 1/2 టీ స్పూన్, బేకింగ్ పౌడర్ ఏమో 1 టీ స్పూన్ దాకా వేసేసుకోవాలి. ఇవన్నీ ఒకసారి కంపల్సరీ జల్లించుకోవాలి. జల్లించుకొని పక్కకు పెట్టేసుకోవాలి. ఇది తర్వాత క్యారమెల్ చేసేసుకోవాలి ఈ కేక్కి. ఇది షుగర్ పౌడర్ వేసేసుకుంటున్నా అండి. షుగర్ పౌడర్ కోసం అయితే 2/3 కప్, అది పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ. ఇందులోనే 1 ఇలాచి, 1 లవంగం, 1 దాల్చిన చెక్క మిక్సీ పట్టేసుకొని పక్కకు పెట్టేసుకోవాలి. షుగర్ పౌడర్ అవుతుంది అది. తర్వాత ఇది క్యారమెల్ చేసుకొని కూడా ఇంతకుముందు ఏ కప్పు తీసుకున్నానో అదే కప్పుతోటి వేసేసుకొని కాసేపు దాన్ని కదలకుండా ఉంచాలి. ఇలా మొత్తం మెల్ట్ అయిపోయిన తర్వాత షుగర్, ఇందులో వాటర్ అయితే వేయద్దు స్టార్టింగ్లో. తర్వాత పక్కకి స్టవ్ పైన వేడి వాటర్ పెట్టేసుకున్నాండి, ఒక 1/2 కప్పు. ఇలా దీన్ని మొత్తం స్టార్టింగ్లో కొంచెం హార్డ్గా అనిపిస్తుంది, తర్వాత అది మొత్తం మెల్ట్ అయిపోతుందండి. ఇలా అయిన తర్వాత చల్లారబెట్టేసుకోవాలి, పక్కకు పెట్టేసుకొని. తర్వాత 3 ఎగ్స్ తీసుకున్నా అండి. నేను ఇది ఎగ్ తోటి చేస్తున్నా. ఇలా బీట్ చేసేసుకోవాలి. ఇందులోనే వెనీలా ఎసెన్స్, నగర వైట్ ఎసెన్స్ ఉండే అది వేసేసుకున్నా. 1 టీ స్పూన్ దాకా వేసేసుకోవచ్చు. తర్వాత షుగర్ పౌడర్ ఇంతకుముందు మిక్సీ పట్టేసుకున్నానండి, అది 1/2 కప్ అవుతుంది. పావు కప్పు తీసుకున్నాం అనుకోండి, 1/2 కప్ అవుతుంది షుగర్ పౌడరు. 1/2 కప్పు షుగర్ పౌడర్ తీసేసుకోండి. ఇలా బీట్ చేస్తుంటేనే మధ్య మధ్యలో వేస్తూ బీట్ చేసేసుకోవాలి. ఆయిల్ అండి పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ
తీసేసుకొని ఆయిల్ కూడా అంతా మంచిగా కలిసేలాగా బీట్ చేసేసుకోవాలి. ఇక్కడ వరకు ఆపేసి విస్కర్ తోటి కూడా కలుపుకోవచ్చు. నేను ఇందులోనే కొంచెమే కదా అనేసి ఇందులోనే కొంచెం కొంచెం వేసేసుకొని కలుపుకున్నానండి. మధ్య మధ్యలో ఆపుతూ కలుపుకోవాలి. నేను స్పీడ్ 1 పెట్టేసే కలుపుకుంటున్నా. ఇలా మొత్తం వేసేసుకొని కలుపుకోవడమే. నేను ఇప్పటికే ప్రీ హీట్ పెట్టేసుకున్నా అండి ప్యాన్ అయితే. ఇలా కలిపి పక్కకు పెట్టేసుకున్న తర్వాత మనం డ్రై ఫ్రూట్స్ అన్నీ జ్యూస్లో కలిపి పక్కకు పెట్టేసుకున్నాం కదా, మంచి ఆరెంజ్ ఫ్లేవర్ పీసెస్కి అన్నిటికీ పట్టేసుకుంటా ఉంటుంది. ఇలా మనకు నచ్చినవి అన్నీ వేసేసుకోవాలి. 1 కప్పు వరకు అయితే వేసేసుకోండి. ఇంకెక్కువ వేసుకున్న ఏం లేదండి. ప్లమ్ కేక్లో నట్స్ ఎంత ఎక్కువ ఉంటే అంత బాగుంటుంది టేస్ట్. ఇది క్యారమెల్ చేసుకున్నది ఉందిగా, ఇది కూడా వేసేసుకొని అంతా కలిసేలా కలుపుకోవాలి. అంతే అండి, ఇలా కలిపేసుకోవడమే. అలాగే టిన్ తీసేసుకొని బటర్ పేపర్ కూడా అప్లై చేసేసుకున్నా అండి. నేను ముందే చేసి పెట్టేసుకుంటే మనం చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇలా ఆయిల్ అప్లై చేసేసుకొని అందులోకి షిఫ్ట్ చేసేసుకోవడమే. ఒక 10 నిమిషాల ముందన్న ప్రీ హీట్ పెట్టేసుకోవాలి. మనం ఈ చేసే ప్రాసెస్ లోపే మధ్యలో పెట్టేసుకుంటే ప్యాన్ వేడైతే కేక్ కరెక్ట్ కుక్ అవుతుందండి. ఇలా ఒకసారి ట్యాప్ చేసేసుకొని నేను పైన కూడా కొన్ని టూటీ కిస్మిస్, కాజు, బాదం పెట్టాను. సో అవి వేటికి అయితే కిందికి వెళ్ళిపోతాయి. సో నేను మధ్యలో మళ్ళీ పెట్టానండి, మీకు అది చూపెట్టలేదు. ఇలా కరెక్ట్ ఫిక్స్ అయ్యేలాగా పెట్టేసుకోండి. 40 నుంచి 50 మినిట్స్ ఈజీగా పడుతుందండి కేక్ కుక్ గానికి. సిమ్లో పెట్టేసుకొని కుక్ చేసుకోండి. నాకైతే 50 మినిట్స్ పట్టిందండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ కూడా చేయండి, షేర్ చేయండి. ఇలా 50 మినిట్స్ తర్వాత అయిన తర్వాత నేను బయటికి తీసి పెట్టానండి. ఇది కంప్లీట్గా చల్లారనివ్వాలి. ఇలా చల్లారిన తర్వాత మనం బటర్ పేపర్ ఈజీగా ఊడొస్తూ ఉంటుంది. ఇంకా ఎడ్జెస్ మొత్తం రిమూవ్ చేసేసుకొని మనకు నచ్చిన షేప్లో కట్ చేసేసుకోవడమే. నేను మధ్యలో పెట్టాను కాబట్టి అవి పైన అలానే ఉండిపోయినాయండి. కాజు, 2-3 కిస్మిస్లు, బాదం పెట్టేశాను కట్ చేసేసుకొని. మొత్తం డ్రై ఫ్రూట్స్ అన్నీ కింద ఉన్నాయండి. మీకు నేను చూపిస్తా చూడండి ఎంత బాగున్నాయో కలర్ఫుల్గా. కేక్ అయితే చాలా స్పాంజీగా చాలా బాగా వచ్చింది. స్వీట్ కూడా ఎక్కువ ఉండదండి. ప్లమ్ కేక్ నార్మల్గా ఉంటుంది, తినడానికి బాగుంటుంది. ఇంకా ఈ నట్స్ అన్నీ ఎంజాయ్ చేసే వాళ్ళైతే ఇంక ఇష్టంగా తింటా అంటారు. తప్పకుండా ట్రై చేయండి. ఇంతవరకు ట్రై చేయకపోతే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.